ముఖ్య విషయం అందరి హిందూ బంధువులకు తెలియజేయడం అనగా కేవలము నవరాత్రులే కాకుండా అమ్మవారికి పూజలు చేయడం స్త్రీలు అలాగే కాకుండా మన హిందూ ధర్మం గురించి అందరం కూడా ఈరోజు మరి కంకణాదారులం కావాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సమాజం ఏ విధంగా ఉందో మనకు తెలుసు కాబట్టి ప్రతి వారు కూడా ఈరోజు స్పందించాలి. గణేష్ నవరాత్రులు చేసుకున్నాం, అలాగే దుర్గామాత నవరాత్రులు చేస్తున్నాం, ఈ విధంగా లక్ష్మీ పూజలు చేస్తాం, అనేక పూజలు చేస్తాం. కాబట్టి హిందూ సంఘటన శక్తి రావాలనే ఉద్దేశం చేత మన పూర్వీకులు ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండపంలో కూడా కలశం పూజ, అలాగే మన దీపాలంకరణ పూజ, అలాగే ఇంకా మన అటువంటి రోజు జరిగేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆరతి ఇవ్వడం కానీ, లేకుంటే ఇంకా మంగళారతుల పాటలు, ఇవన్నీ కూడా భక్తి మండపంలో నేర్చుకోవాలి. ప్రతి దుర్గామాత భక్తురాలకి ఖచ్చితంగా ఆరతి పాటలు మరియు ఖచ్చితమైనగా దుర్గామాత పాటలు ఖచ్చితంగా రావాలి. మనం ఎలాగో బతుకమ్మ పాట ఎట్లా వాడుతుంటామో అలాగే ఇంకోటి ముఖ్యంగా హిందూ ధర్మంలో ఈరోజు చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు చేయకుండా మీరు ఏదో రికార్డింగ్ పెట్టేసి బతుకమ్మ మీదే మామూలుగా సపట్లు కొట్టడం కాదు, కనీసం పాడాలి. భక్తితో అమ్మవారికి పాటలు పాడాలి, అలాగే మన బతుకమ్మ పాటలు పాడాలి. ఆ విధంగా చేసుకోవాలి. ఇది ధర్మం. ఈ ధర్మంను నిలబెట్టడానికే మన ఋషి పరంపర ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన ఋషి పరంపర కొనసాగుతుంది. కాబట్టి మనం ఈ ధర్మానుసారంగా నడుస్తున్నాం. కాబట్టి ఇది ఎన్ని హిందూ ధర్మ సంఘాలు కూడా ఇవే చెప్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కటి కూడా రికార్డింగ్ మీద ఆధారపడి డ్యాన్సులు చేయడం కాదు, మన సొంతగా మనం డ్యాన్సులు చేయాలి, కోలాటం చేయాలి. ముఖ్యంగా కోలాటం ఆడడం మొదలుపెట్టండి. ఏదో అడ్డమైన డ్యాన్స్ పాటలు రికార్డింగ్ డ్యాన్స్ పనికిరాదు. అమ్మవారి దగ్గర కానివ్వండి, నవరాత్రులు గణేష్ ఏదైతే వినాయకుని దగ్గర కానివ్వండి, దసరా కానివ్వండి, లేదా బతుకమ్మ కానివ్వండి, ఏదైనా మీ సొంతగా పాడడం ప్రయత్నం చేయండి. ఏదో మంగిలి వాడింది లేకుంటే ఇంకోళ్ళు వాడిరు వాళ్ళ సంఖ్య వీళ్ళ సంఖ్య చేసుకొని మీరు సపట్లు కొట్టడమే కాదు, మీరు భక్తితో పాడుతూ సపట్లు కొట్టండి. అది చేయండి. అది కావాలి. ఈరోజు మనలో శక్తి కావాలి అంటే భక్తి కావాలి. భక్తి శక్తి ఎప్పుడైతేనే మనిషి స్థిరంగా 100 సంవత్సరాలు బతకగలుగుతారని మన ఋషులు చెప్తున్నారు. ఈ మాట దాన్ని మనం మరి ముఖ్యంగా ఆచరిస్తూ మరి అమ్మవారి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని, ప్రతి ఆలయంలో వెళ్తే ప్రతి అమ్మాయి ఈరోజు చూస్తున్నాం ఒక ప్యాంట్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని వస్తున్నది. అలా కాకుండా అమ్మాయిలు కూడా మంచి హిందూ సాంప్రదాయిక దుస్తులు వేసుకొని ఆలయంలోకి రావాలి. అది కూడా గుర్తుంచుకోండి దయచేసి. ప్రతి అమ్మాయి ఎంటికలు వేసుకొని రావద్దు. ఎంటికలు ఎవరు వస్తారు వస్తుంది, కానీ అమ్మవారు ఎప్పుడు ఎంటికలు ఇరవోయేది. అమ్మవారు ఆ విధంగా ముత్తైదులాగా పువ్వులు పెట్టుకొని వస్తుంది. కాబట్టి ఆ విధంగా గుడికి, దేవాలయాలకు, వినాయకుడి దగ్గరికి, దుర్గామాత దగ్గరికి, దసరాకు కానీ, బతుకమ్మ పండుగలకు కానీ, రాబో అన్ని పండుగలకు కానీ ఆ విధంగా సాంప్రదాయ దుస్తులతో మనం వెళ్ళడం నేర్చుకోవాలి. మన హిందూ ధర్మాన్ని కాపాడే ఈరోజు ముఖ్యంగా యువకులు హిందూ ధర్మాన్ని రక్షించడానికి వీళ్ళు ముందంజలో ఉండాలి. ఈరోజు చూస్తున్నాం సమాజం ముందరికి ఇప్పటికి గత 10 సంవత్సరాలు ఇప్పటికి కొంచెం మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. యువకులందరూ కూడా మాలలు వేయడము, హనుమాన్ మాల, దేవి మాలలు, అలాగే శివమాలలు, అయ్యప్ప మాలలు వేస్తున్నారు. యువత కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే ఆ విధంగా ఆ భక్తి వైపు, ఆ యొక్క ఏదైతే ఉందో ఆ శక్తి వైపు మనము ఈరోజు హిందూ సమాజాన్ని నడిపించాలి. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, చాలామంది టెంపుల్కి వెళ్తారు, కానీ వాళ్ళు ఏంటంటే హిందూ సాంప్రదాయ దుస్తుల మీద వెళ్ళరు. కాబట్టి ఏ టెంపుల్కి వెళ్ళినా దయచేసి చెప్తున్న యువతులకు, అమ్మాయిలకు ఈ హిందూ సాంప్రదాయ దుస్తులతోని మంచిగా పంజాబీ డ్రెస్ కానివ్వండి, లేకుంటే లంగా ఓని చీర కొత్తగా వెళ్ళింది కదా, అట్లా లంగా ఓని చీర అది వేసుకోండి, లేకుంటే చీర కట్టుకోండి. మంచి దుస్తులతో సాంప్రదాయబద్ధంగా నడుచుకోవాలి. ఇది మన హిందూ సాంప్రదాయంలో మన ఋషి పరంపర మనకు చెప్పినటువంటి కొన్ని సూక్తులు. ఇవన్నీ కూడా మీరు ఆచరించాలి. ఇంకా రేపు ఎల్లుండి నవరాత్రుల సందర్భంగా ఇంకా స్వామీజీల ఉపన్యాసాలు మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అనేక రకాలుగా పూజలు చేస్తారు. కాబట్టి రకరకాల 9 రకాల పూజలు ఉంటాయి. ఏలాంటికి 2 రకాల పూజలు అయినాయి. బాల త్రిపుందర అమ్మవారి యొక్క త్రిపుందర అమ్మవారి చిన్న రూపం అన్నట్టు ఈరోజు నిన్నటిది. ఈరోజు వచ్చేసి గాయత్రి మాత పూజ జరిగింది. కాబట్టి రేపు అన్నపూర్ణాదేవి రూపంలో మనకు అమ్మ దర్శనం ఇస్తుంది. కాబట్టి నిత్యమంగళం పచ్చతోరణం అన్నట్టు ప్రతి ఇంటింటికి కూడా ఇంటి ముందర మంచి సాంపు జల్లుకొని ముగ్గులు వేయాలి. అలాగే ఎడ్లు ఆవులు ఉన్న వాళ్ళైతే
వాటికి మంచిగా శుభ్రం చేసి అన్నపూర్ణ దేవి వస్తుంది కాబట్టి మంచిగా ముగ్గులు వేసుకోవాలి. ఎడ్లకు ఆవులకు కూడా మంచి మేత పెట్టి ఎడ్ల పొలాలు అమాసన ఎట్లా చేస్తామో రేపు అన్నపూర్ణదేవి సాక్షాత్ సంపదతో మన ఇంటికి వస్తుంది కాబట్టి మనం ఆ ప్రతి ఒక్క ఇల్లును అలంకరించుకోవాలి. పల్లె పల్లె ప్రతి గూడెము ప్రతి ఇల్లు ప్రతి గ్రామము ఆ విధంగా ప్రతి మండలము దేశము మొత్తం కూడా సస్యశ్యామలం కావాలి అంటే రేపు మనము అన్నపూర్ణాదేవికి పొద్దున లేస్తుంది భూమాతకు మొక్కాలి. అన్నపూర్ణాష్టకం చదువుకోవాలి. అన్నపూర్ణాష్టకం రాకపోతే భూమాతకు మొక్కి ఆ యొక్క మన పొలం కానివ్వండి అంత సస్యశ్యామలంగా ఉండాలని అమ్మను కోరుకోవాలి. ఆ విధంగా మనము రోజు కనుక అమ్మవారిని ధ్యానిస్తే మన ఇంట లక్ష్మి ప్రాప్తిస్తుంది, అమ్మవారు ప్రాప్తిస్తారు. ఇది మనకు పెద్దలు అందించినటువంటి సూక్తులు. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. మీ లాలి మహేంద్ర వర్మ. నమస్తే. జై భవానీ మాత.